నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈరోజు వార్తల ముఖ్యాంశాలు। ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు నిర్లక్ష్యం వహించొద్దు। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన గిరిజన దివ్యాంగుల ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ వెంకట మురళి నారాయణపూర్ ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు సుమోటో కేసు నమోదు చేయాలి। చీరాల మండలం జాండ్రపేటలో సజ్జ నాగేశ్వరరావు అలియాస్ రాజన్న సోదరుడు సజ్జ శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించిన పలు ప్రజా సంఘాల నేతలు। ప్రజా ఉద్యమంలో అమరులైన వారి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేయాలని డిమాండ్। గుంటూరు జిల్లా పెదనందిపాడులో ఘోర రోడ్డు ప్రమాదంలో జిల్లా ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న పోలీస్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరాజు మృతి। వెంకటరాజు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించిన ఇంటెలిజెన్స్ ఐజీ రామకృష్ణ। బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో కలెక్టర్ వెంకట మురళి అధ్యక్షతన జిల్లాలోని గిరిజన దివ్యాంగుల కొరకు ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు। గిరిజన దివ్యాంగుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి అధికారులను ఆదేశించారు। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో సమావేశపు హాల్లో కలెక్టర్ వెంకట మురళి అధ్యక్షతన జిల్లాలోని గిరిజన దివ్యాంగుల కొరకు ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా కలెక్టర్ వెంకట మురళి మాట్లాడుతూ గిరిజన దివ్యాంగుల సమస్యలను సత్వరమే పరిష్కరించడానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు। వేటపాలెంలో 60 మంది యానాది కులానికి చెందిన వారికి ఆలస్యపు జనన ధృవీకరణ పత్రాలు జారీ చేశామన్నారు। ఆధార్ ఎన్రోల్మెంట్ కొరకు కావాల్సిన డోమిసైల్ ధృవీకరణ పత్రాలు కోరుతూ వచ్చిన ఫిర్యాదుకు ఆయన స్పందించి వెంటనే ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని వేటపాలెం తహసీల్దార్ను ఆయన ఆదేశించారు। అక్కయ్యపాలెం పంచాయతీలో 300 యానాదుల కుటుంబాలకు శ్మశానం కొరకు స్థల సేకరణ చేసి నివేదిక అందించాలని వేటపాలెం తహసీల్దార్ను ఆయన ఆదేశించారు। జిల్లాలో దివ్యాంగుల సంక్షేమం కోసం పరిష్కారం కొరకు వారంలో 3 రోజులు జిల్లాలో విధులు నిర్వహించాలని సహాయ సంచాలకులు వికలాంగుల సంక్షేమ శాఖ అధికారిని ఆయన ఆదేశించారు। మూరు మండలం బలిజేపల్లి గ్రామం ఎస్టీ కాలనీలో గిరిజన యానాది వారు ఆధార్ కార్డులు లేవు, ప్రభుత్వ పథకాలు అందడం లేదు, ఆధార్ ఎన్రోల్మెంట్కి లేట్ బర్త్ సర్టిఫికేట్స్ మంజూరు చేయండి అని ఇవ్వాలి అంటే డొమిసైల్ సర్టిఫికేట్ కావాలి 60 మందికి। సో సర్టిఫికేట్ ఇష్యూ చేయండి ఈరోజే। వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇమ్మంటలము అని డిఫరెంట్ లేబుల్డ్ వాళ్ళు మీకు రావట్లేదా? ఆ శ్రీలక్ష్మిని వచ్చి నాతో డిస్కస్ చేయమని। ఛత్తీస్గఢ్ నారాయణపూర్ ఎన్కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టు పార్టీ మిలిటరీ విభాగంలో అవామ్ ఇజంగ్ ఎడిటోరియల్ చీఫ్ బాధ్యతలు నిర్వహిస్తున్న సజ్జ నాగేశ్వరరావు అలియాస్ రాజన్న సోదరుని పలు ప్రజా సంఘాల నేతలు పరామర్శించారు। అమరుల బంధుమిత్రుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం చీరాల మండలం జాండ్రపేట గ్రామంలో నాగేశ్వరరావు సోదరుని ఇంటికి వెళ్లిన ప్రజా సంఘాల ప్రతినిధులు అమరుడు నాగేశ్వరరావు సోదరుడు సజ్జ శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించారు। ఇదే క్రమంలో ప్రజా ఉద్యమంలో అమరులైన వారి మృతదేహాన్ని కుటుంబ సభ్యులను అందజేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు। ప్రజా ఉద్యమంలో అమరులైన వారి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేయకపోవడం అప్రజాస్వామికమని పలువురు ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి। ఎన్కౌంటర్ల పేరిట దేశ పౌరులు ఇంత కిరాతకంగా హింసతో కూడిన హత్య చేయడంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తి సుమోటోగా స్వీకరించి నారాయణపూర్ జిల్లా మాడ్ అటవీ ప్రాంతాల్లో జరిగినట్టు చెప్తున్న ఎన్కౌంటర్ పై న్యాయ విచారణ జరపాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు। అమరుల బంధుమిత్రుల సంఘం ఆధ్వర్యంలో చీరాల మండలం జాండ్రపేట గ్రామంలోని నాగేశ్వరరావు సోదరుని ఇంటికి వెళ్లిన ప్రజా సంఘాల ప్రతినిధులు అమరుడు నాగేశ్వరరావు సోదరుడు సజ్జా శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించారు। ఇక ఇదే క్రమంలో ప్రజా ఉద్యమంలో అమరులైన వారి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా పలువురు ప్రజా సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు। 20వ తేదీ మరణించిన అమరుల మృతదేహాలను కనీసం భద్రపరచకపోగా కాలయాపన చేస్తున్నారన్నారు। అమరుల కుటుంబ సభ్యులను సైతం వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా మృతుల కుటుంబాలను నిర్వహించే అంతిమ సంస్కార సాంప్రదాయాలకు సైతం దూరం చేసే విధంగా మృతదేహాలను అప్పగించకపోవడం హిందూ సాంప్రదాయానికి విరుద్ధమన్నారు। ఇక ఇదే క్రమంలో ఆపరేషన్ కగర్ ను తక్షణమే నిలిపివేయాలని, ఆదివాసీలపై కొనసాగుతున్న సైనిక చర్యల ద్వారా మానవ హననం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు। మావోయిస్టు పార్టీ ప్రతినిధులు పలుమార్లు శాంతి చర్చలకు సిద్ధమని, అందులో భాగంగా కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ ఏకపక్షంగా సైనిక చర్యలకు పాల్పడుతూ దేశంలో భయానక పరిస్థితుల్ని కేంద్రం సృష్టిస్తోందన్నారు।
1/70 పీసా చట్టం రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం గిరిజన హక్కులు కాపాడుకోవడం కోసం జరుగుతున్న ఆదివాసీ ఉద్యమాలను అణచివేయడం ద్వారా విదేశీ బహుళజాతి సంస్థలకు లక్షల కోట్ల విలువైన అటవీ ఖనిజ సంపదను దారాదత్తం చేయడానికి కేంద్రం చేస్తున్న కుటిల ప్రయత్నమే ఆపరేషన్ కగర్ అని, ఆపరేషన్ కగర్ ను దేశ ప్రజలు వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 355 ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఉన్న తన విశేష అధికారాన్ని ఉపయోగించి అంతర్గత అశాంతిని పరిష్కరించేందుకు చట్ట పరిధిలో చర్చలు కొనసాగించకపోగా పలుమార్లు చర్చలకు మావోయిస్టులు ప్రతిపాదనలు చేసినప్పటికీ ఏకపక్షంగా వ్యవహరిస్తూ అంతమొందించడమే ధ్యేయంగా దేశ సంపదను కొల్లగొట్టి విదేశీ సంస్థలకు అప్పగిస్తూ దేశ పౌరులను కిరాతకంగా హత్య చేస్తూ దేశ భక్తిగా ప్రకటించుకోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమేనన్నారు. ఇక ఈ సమావేశంలో నారాయణపూర్ జిల్లా మాడ్ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టు పార్టీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు, మిలిటరీ పత్రికా ఇన్ఛార్జ్ సజ్జా వెంకట నాగేశ్వరరావు, మధు, నవీన్, ఏసన్న, రాజన్న సోదరుడు సజ్జా శ్రీనివాసరావు మాట్లాడుతూ నేటి వరకు ప్రభుత్వం నుంచి మా సోదరుడు మరణించిన విషయం గానీ మృతదేహాన్ని తీసుకువెళ్లవలసిందిగా సమాచారం గానీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మానవత్వంతో ఆలోచించి వెంకట నాగేశ్వరరావు మృతదేహాన్ని తమ కుటుంబానికి అందజేయాలని స్థానిక రెవెన్యూ పోలీస్ అధికారులను కోరినట్టు తెలిపారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సహకరించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అనంతరం అమరుల బంధుమిత్రుల సంఘం నాయకులు అంజమ్మ, విప్లవ రచయితల సంఘం నేత అరసవల్లి కృష్ణ, రాష్ట్ర చేనేత జన సమాఖ్య వ్యవస్థాపకులు మాచర్ల మోహన్ రావు, ప్రగతిశీల కార్మిక సమాఖ్య కొండారెడ్డి, దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమ నాయకులు వై వెంకటేశ్వరరావు, బహుజన సమాజ్ పార్టీ నేత పి పుల్లయ్య, రాష్ట్ర చేనేత జన సమాఖ్య నాయకులు దేవన వీరనాగేశ్వరరావు, బీసీ ఫెడరేషన్ నాయకులు ఉటుకూరు వెంకటేశ్వర్లు, జ్యోతిర్మయ్, దేవంగ సమితి బీరక పరమేష్. మా తమ్ముడైనటువంటి సజ్జా వెంకట నాగేశ్వరరావు ఎన్కౌంటర్లో ఛత్తీస్గఢ్లో చనిపోయిందని నాకు మీడియా ద్వారా తెలిసింది. మా తమ్ముడి యొక్క భౌతిక గాయాన్ని మాకు అప్పచెప్పాల్సిందిగా కోర్సు అప్పచెప్పట్లేదు. శ్రీకాకుళం వాళ్ళది కూడా వేరే వాళ్ళది కూడా అప్పచెప్పలేదు. మాకు వార్త వచ్చింది. అందువల్ల మేము ఇంకా ఆగుతున్నాము. అన్ని రెడీ చేసుకుంటే ఇంకా వాళ్ళు అక్కడ ఇవ్వలేదని తెలిసి ఆగాము. వాళ్ళ దాన్ని బట్టి వెళ్దామని చెప్పి చూస్తాం. కారణం తెలియలేదు సార్ నాకు. నంబాల కేశవరావు గారు తాలూకు కుటుంబ సభ్యులు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళని అక్కడ ఎస్పీ గారు బెదిరించి మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే తప్ప లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, కాల్ చేస్తామని చెప్పి బెదిరించడం జరిగిందనేది వాళ్ళ కుటుంబ సభ్యులు మాకు చెప్పడం. ఆ పరిస్థితుల్లో మేము కూడా అక్కడ నారాయణపూర్ కు సంబంధించినటువంటి జర్నలిస్టులు మీలాంటి మిత్రులను కనుక్కుంటే వాళ్ళు ఇక్కడ పరిస్థితి శవాలు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. కేంద్ర అధికారులు ఎవరో ఇచ్చేశారంట. వాళ్ళు ఏదో ఎంక్వైరీ చేస్తున్నారు, ఇంకా పోస్ట్ మార్టం చేయాలని అయిపోయిందని రకరకాలుగా చెప్తున్నారు. ఇప్పుడు మీరు వచ్చి ఇక్కడ శవాలు తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి మీకు పోలీసులు చెప్పేంత వరకు మీరు అక్కడ ఆగటమే మంచిది అన్నట్టు చెప్పారు. అక్కడ మన పౌరత్వ సంఘం తరపున పనిచేస్తున్న బేలా బాటియా గారి ద్వారా కూడా మేము ఈ విధంగా శవాన్ని తీసుకోవడానికి వస్తున్నామని చెప్పేసి ఈ చీరాల్లో ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, అలానే సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఇచ్చినటువంటి ఎండార్స్మెంట్ సర్టిఫికెట్స్ కూడా ఫ్యామిలీ మెంబర్ పలానా వీళ్ళ రక్త సంబంధికులు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ను కూడా మేము ఆ బస్తర్ ఐజీ గారికి పంపించడం జరిగింది. నారాయణపూర్ మాడ్ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగిందని, ఆ ఎన్కౌంటర్ లో 28 మందిని చంపేశామని, దానిలో మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ సంబాళ్ల కేశవరావు చనిపోయాడని చెప్పి హోమ్ మినిస్టర్ అమిత్ షా మాట్లాడటం జరిగింది. ఇంత పెద్ద నాయకుడు ఇంతవరకు ఎప్పుడు మాకు దొరకలేదు, ఆయన వెన్నుముక లాంటి వాడు ఆ పార్టీకి అని చెప్పి, అట్లాగే 2024 నుంచి ఇప్పటి వరకు 500 మంది దాకా వీళ్ళు హత్య చేశారు. ఆయన చెప్తానే ఉన్నాడు మేము చంపుతాము అని చెప్పి. ఎందుకంటే మనం 2024 నుంచి అయినా అంతకు ముందు నుంచి అయినా కూడా మనం చూస్తే వాళ్ళు ఎక్కడికి వచ్చి కూడా ఏ దాడులు చేయటం లేదు. వీళ్ళు అక్కడికి వెళ్లి రాజ్యాంగ ఉల్లంఘన అంటే 1/70 చట్టం గాని, పెసా చట్టాన్ని గాని, 5th షెడ్యూల్ ను గాని గౌరవించకుండా, అంటే ఆదివాసీ ప్రాంతాల్లో ఏ పని చేయాలన్నా కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల ఆమోదం తీసుకొని మాత్రమే ఏదైనా సరే చేయాలి. కానీ వీళ్ళు అట్లా కాకుండా అక్కడ సైనిక క్యాంపులు, ఇంతకు ముందు 10 కిలోమీటర్లకు ఒక సైనిక క్యాంప్ ఉండేది. ఈ రోజు అట్లా కాకుండా 2-3 కిలోమీటర్లకు ఒక సైనిక క్యాంపు. మనం అక్కడ ఉన్నటువంటి పటాన్ని కనుక చూస్తే మొత్తం సైనిక క్యాంపులు గుర్తులే కనపడతా ఉన్నాయి. ఈ ఉద్యమంలో ప్రజల కోసం ప్రాణ త్యాగాలు చేస్తున్నటువంటి వాళ్ళని, ప్రజల కోసం పనిచేస్తూ చనిపోయినటువంటి వాళ్ళకి బంధుమిత్రుల సంఘం వినమ్రంగా జోహార్లు అర్పిస్తూ. గుంటూరు జిల్లా పెదనందిపాడు రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లా ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కీర్తి వెంకట్రాజు మృతి చెందారు. ప్రమాద సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద ఘటనపై విచారణ చేపట్టారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో జిల్లా కేంద్రమైన బాపట్ల జిల్లా ఇంటెలిజెన్స్ విభాగంలో పోలీసు హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న కీర్తి వెంకట్రాజు దుర్మరణం చెందారు. తన స్నేహితుడు గుప్తాతో కలిసి వెంకట్రాజు గుంటూరు నుంచి కారులో చీరాల వస్తున్న క్రమంలో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కాగా ప్రమాదంలో అక్కడికక్కడే రాజు మృతి చెందగా గుప్తాకు బలమైన గాయాలైనట్టుగా సమాచారం. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా
నిర్వహిస్తున్న ఘటనలో మృతి చెందిన వెంకట్రాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం పేరాల్లో గుంజిపాలెంకు చెందిన భౌతిక కాయాన్ని తరలించారు. కాగా హెడ్ కానిస్టేబుల్ కీర్తి వెంకట్రాజు భౌతిక కాయాన్ని ఇంటెలిజెన్స్ ఐజీ రామకృష్ణ సందర్శించి నివాళులర్పించారు. ఇదే క్రమంలో కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. కుటుంబానికి అన్ని విధాల పోలీసు వ్యవస్థ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం వెంకట్రాజు అంత్యక్రియలను పోలీసు లాంఛనాలతో నిర్వహించారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఒకసారి చూద్దాం. హనుమత్ జయంతి వేడుకలు చీరలలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. హనుమాన్ భక్త బృందం ఆధ్వర్యంలో జరిగిన హనుమాన్ శోభాయాత్రతో చీరాల పట్టణంలో పురవీధుల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. కాగా హనుమాన్ శోభాయాత్రను ప్రత్యేక పూజల అనంతరం ఎమ్మెల్యే కొండయ్య ప్రారంభించారు. హనుమాన్ జయంతి వేడుకలు చీరాలలో అంగరంగ వైభవంగా సాగాయి. హనుమాన్ భక్త బృందం ఆధ్వర్యంలో జరిగిన హనుమాన్ శోభాయాత్రతో చీరాల పట్టణంలో పురవీధుల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. కాగా హనుమాన్ శోభాయాత్రను ప్రత్యేక పూజల అనంతరం ఎమ్మెల్యే కొండయ్య ప్రారంభించారు. హనుమాన్ భారీ విగ్రహంతో పాటుగా దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలతో పురవీధుల్లో శోభాయాత్ర కనుల పర్వంగా సాగింది. శోభాయాత్ర ఆద్యాంతం భక్తులు హనుమాన్ శ్రీరామ నామస్మరణలతో మారుమ్రోగిపోయింది. స్థానిక బోస్ నగర్ లోని ఆంజనేయ స్వామి దేవస్థానం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర పట్టణంలో అన్ని ప్రధాన కూడళ్ల ప్రాంతాల మీదుగా సాగింది. శోభాయాత్రలో చిన్న పెద్ద తారతమ్యాలు మరిచి సాంప్రదాయ నృత్య ప్రదర్శనలతో సందడి చేశారు. మరి ముఖ్యంగా మహిళలు చిన్నారులు భక్తి గీతాల ఆలాపనతో కోలాట ప్రదర్శనలతో కన్నుల విందు చేశారు. మరోవైపు శోభాయాత్రకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో చీరాల పట్టణంలోని పురవీధులన్నీ రామనామ కాషాయ జెండాలతో రెపరెపలాడాయి. శోభాయాత్రకు ముందుగా ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ హనుమాన్ జయంతి వేడుకలను ప్రతి ఏడాది క్రమం తప్పకుండా భక్త బృందం సభ్యులు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇక ఇదే స్ఫూర్తితో ఐక్యంగా ముందుకు సాగాలన్నారు. ఆంజనేయుని ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజల జీవనం మెరుగుపడాలని ఆయన ఆకాంక్షించారు. శోభాయాత్ర కార్యక్రమాలను భక్త బృందం సభ్యులు పర్యవేక్షించారు. ఈరోజు ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా శోభాయాత్ర కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అశేష ప్రజానానికానికి చీరాల నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు, శోభాయాత్ర చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చీరాల్లో చాలా గొప్పగా చేస్తారు. చాలా దగ్గరలో ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ నేను వచ్చిన దగ్గర నుంచి కూడా చీరాల్లో చేసే విధానం చాలా బాగా నచ్చుతుంది. ఆ దేవదేవుడి యొక్క ఆశీస్సులతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున ఈ శోభాయాత్రలో పాల్గొంటారు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని చాలా నిష్ఠతో చాలా జాగ్రత్తగా కూడా చేస్తారని చీరాల నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎక్కువ మంది వచ్చి చూస్తూ ఉంటారనేది నాకు తెలిసినంత వరకు ఉంది. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా వచ్చి చక్కగా పాల్గొని ఈ యొక్క ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. వేటిపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఏపీ ఈఏపీ సెట్ ఎంపీసీ స్ట్రీమ్ పరీక్షలు నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు, కరస్పాండెంట్ శ్రీమతుల లక్ష్మణరావు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. వేటిపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఏపీ ఈఏపీ సెట్ ఎంపీసీ స్ట్రీమ్ పరీక్షలు నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు, కరస్పాండెంట్ శ్రీమతుల లక్ష్మణరావు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో జేఎన్టీయూ కాకినాడ పర్యవేక్షణలో వివిధ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025ను కళాశాలలో అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్స్ లో నిర్వహించడం జరిగిందన్నారు. ఆన్లైన్ పద్ధతిలో జరిగిన ఈ పరీక్షలకు ఉదయం 240 మంది విద్యార్థులకు 233 మంది, సాయంత్రం 240 మంది విద్యార్థులు 233 మంది హాజరైనట్టు తెలిపారు. ఈ పరీక్షలకు జేఎన్టీయూ కాకినాడ నియమించబడిన అబ్జర్వర్ పరీక్షలు సజావుగా జరిగేటట్టు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం.
ఈ ఏడాది వేసవిలో రద్దీ క్రమేణా పెరుగుతోంది. తిరుమలలో గత వారం రోజులుగా భక్తుల తాకిడి పెరిగింది. సాధారణంగా గురువారం ఉదయం తిరుప్పావడి సేవ, సాయంత్రం పూలంగి సేవ ఉన్న కారణంగా భక్తులకు దర్శనం సాధారణంగా 2-3 గంటలకు పైగా తగ్గుతుంది. కాగా ప్రతి గురువారం సాధారణంగా కేవలం 62 నుంచి 63 వేల మంది భక్తులు మాత్రమే శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే నిన్న అదనపు ఈవో సేచు వెంకయ్య చౌదరి నేతృత్వంలో తిరుమలలో అన్ని విభాగాలను ఎప్పటికప్పుడు సమన్వయపరుస్తూ దాదాపు 10,000 మందికి పైగా భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది. దీంతో తొలిసారి గురువారం నాడు 72,579 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. రాబోయే 2 రోజుల్లో కేరళలో రుతుపవనాల ప్రారంభానికి పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ అరేబియా సముద్రంలో మరికొన్ని ప్రాంతాలు, మాల్దీవులు, కమెరన్ ప్రాంతాల్లో మిగిలిన ప్రాంతాలు, లక్షద్వీప్ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు, కేరళ, కర్ణాటక, తమిళనాడులో కొన్ని ప్రాంతాలు, దక్షిణ మధ్య ప్రాంతాల్లో మరికొన్ని ప్రాంతాలు, బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలపై నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశం ఉంది. వార్తల్లోనేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను సరిపరిశీలిద్దాం. పొరుగు దేశం బంగ్లాదేశ్ లో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలిసిందే. దేశంలో రాజకీయ పార్టీల మధ్య సఖ్యత కుదరకపోవటం వల్లే ఆయన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. నేషనల్ సిటిజన్ పార్టీ చీఫ్ నహీద్ ఇస్లాం ను ఉటంకిస్తూ బీబీసీ బాంగ్లా రిపోర్ట్ చేసింది. భారతదేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వచ్చే వారం రష్యా పర్యటనకు వెళ్లనున్నారు. భారత ప్రభుత్వ వర్గాల విషయాన్ని మీడియాకు వెల్లడించాయి. భారత సైన్యం పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈ నెల ఆరంభంలో పాకిస్తాన్లోని పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసి మొత్తం 9 స్థావరాలను ధ్వంసం చేసింది. 2 రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీకి చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు శనివారం హస్తిలో బిజీగా గడుపుతారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, కేంద్ర పథకాలపై చర్చించి సహకారం కోరనున్నారు. ఇవాళ రేపు చంద్రబాబు షెడ్యూల్ ఏంటి, ఎన్ని గంటలకు ఏ మంత్రిని కలుస్తారు, ఏ అంశాలపై చర్చిస్తారు తెలుసుకుందాం. ఏపీ అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, కేంద్ర పథకాలపై మంత్రులతో చర్చించి సహకారం కోరేందుకు ఢిల్లీకి చేరుకున్నారు సీఎం చంద్రబాబు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కంటిన్యూగా 7 కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. సియా ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ సరికొత్త మోడల్ మార్కెట్ లోకి విడుదల చేసింది. ప్రీమియం హ్యాష్ బ్యాక్ మోడల్ అల్ట్రోజ్ ను సరికొత్తగా డిజైన్ చేసి మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చింది. 7 రకాల్లో లభించనున్న ఈ కారు 6.89 లక్షల ప్రారంభ ధరతో లభించనుంది. గరిష్టంగా 11,49,000గా నిర్ణయించింది. ధరలు న్యూఢిల్లీ షోరూమ్ కి సంబంధించినవి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ తో కీలక మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో కింగ్ విరాట్ కోహ్లీ ఒక అరుదైన T20 రికార్డు నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నాడు. T20 క్రికెట్ చరిత్రలో ఒకే జట్టుకు 9,000 పరుగులు చేసిన మొదటి బ్యాటర్ గా నిలిచేందుకు కోహ్లీ కేవలం 67 పరుగులు దూరంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ తన ఐపీఎల్ కెరీర్ మొత్తం ఆర్సీబీకి ఆడాడు. ఇది అతని నిబద్ధతకు నిదర్శనం. అతను కేవలం ఒకే ఫ్రాంచైజీకి ఆడిన అత్యంత నిలకడైన ఆటగాళ్లలో ఒకటిగా నిలిచాడు. ఈ రికార్డును సాధిస్తే T20 క్రికెట్ లో ఒకే జట్టుకు ఇంత భారీ పరుగులు చేసిన మొదటి ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు నిర్లక్ష్యం వహించొద్దు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన గిరిజన దివ్యాంగుల ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ వెంకటమురళి. నారాయణపూర్ ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు సుమోటో కేసు నమోదు చేయాలి. చీరాల మండలం జాండ్రపేటలో సజ్జ నాగేశ్వరరావు అలియాస్ రాజన్న సోదరుడు సజ్జ శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించిన పలు ప్రజా సంఘాల నేతలు. ప్రజా ఉద్యమంలో అమరులైన వారి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేయాలని డిమాండ్. గుంటూరు జిల్లా పెదనందిపాడులో ఘోర రోడ్డు ప్రమాదంలో జిల్లా ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న పోలీస్ హెడ్ కానిస్టేబుల్ వెంకట్రాజు మృతి. వెంకట్రాజు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించిన ఇంటెలిజెన్స్ ఐజీ రామకృష్ణ. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.